నేను అమలాపురంలో 6 మర్డర్లు చేస్తే ఆంధ్రదేశం అంతా అల్లాడిపోయింది. మంగళగిరిలో మూకుమ్మడి మానభంగాలు చేస్తే మధ్యప్రదేశ్ వాళ్ళు మహారాష్ట్రం రాబాతని బతిమాలారు. కానీ మీరు ఈ రోజు నా పరువుని బీహార్ మురుక్కు అలవల్లో కలిపేశారు. వాడు సామాన్యుడు కాదు సార్. వాడు రౌడీ నెంబర్ 1 లో ఉన్నాడు సార్. ఏం కూశారా? వాడి చేతిలో చావు దెబ్బలు తిన్న చాలక వాడికో బిల్డ్ కూడా ఇస్తున్నారా? వాడు రౌడీ నెంబర్ 1 అయితే నేను రౌడీ నెంబర్ 2నా? ఇదిగో టైగర్, ఆ నెంబర్లు కూడా ఏమిటయ్యా? మమ్మల్ని వేరే కొత్త రౌడీ నెంబర్ అయినా తెచ్చుకోమంటావా, లేకపోతే ఆ రౌడీ నెంబర్ 1 కాళ్ళే పట్టుకోమంటావా? అక్కర్లేదు. సమరము శాయరే బలము చాలిన మోగించండి సమరభేరి. నేను బతికుండగా ఈ ఊళ్ళో ఇంకో రౌడీ ఉండటానికి వీల్లేదు. టైగర్ గారు, మీరు కాస్త ఆగండి. వాడెవడో నేను తెలుసుకొస్తాను కదా. వీల్లేదు. ఈ టైగర్ కాండ్రించాల్సిందే. అవతల వాడు పల్లాడు వాళ్ళ గర్జిస్తుంటే నీ గాండ్రి బాడు వినిపించుకుంటాడయ్యా. అవును సార్, ఈసారికి ఎస్ఐ గారిని పంపించడమే ధర్మం. కరెక్ట్. కండకు లొంగిన వాడిని కాకి బట్టలతో లొంగదీయటమేగా రాజకీయం. ఎస్ఐ, ఇక చూపిస్తాను లాఠీ ప్రతాపం. ఎక్కడ రౌడీ? పట్టుకోండి. ఆగండి. ఎవరమయ్యా నువ్వు? మీరెవరి కోసం వచ్చారో వాణ్ణి. నా కోసం వచ్చుంటే నేను జీప్ ఎక్కుతాను. పెళ్లి ఆపడానికి వచ్చుంటే మిమ్మల్ని జీప్ కిందేసి తొక్కుతాను. అంత మొగడువా? స్టేషన్ లో చూపిస్తాను, పదండి. పదా. నడి రోడ్డు మీద 10 మంది అమాయకులను చావబాదిన రౌడీ నంబర్ 1వి నువ్వేనా? పట్ట పగల ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే పట్టించుకొని 2 టౌన్ ఎస్ఐవి నీవేనా? ఓహో, నువ్వు రౌడీ నంబర్ 1వే కాదు, పతిత బిడ్డవు కూడానా? ఏ ఊరినిది? రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కి ఫోన్ చేయి. నా ఊరేమిటో సత్తా ఏమిటో చెప్తాడు నీకు. ఓహో, పాత నేరస్తుడు అన్నమాట. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు? బళ్ళో అక్షరాలను, కోర్టులో శిక్షలను, జైల్లో నీతి భక్షణ, సంఘంలో రక్షణ చదువుకున్నాను. వీడిని సెల్లో పెట్టండి. అలాగే సార్. తల్లో ఉన్నది దించి నిజమైన చదువు మనం నేర్పిద్దాం. ఆగండి. అనాథాశ్రమంలో జొన్న సంకటి తిని ఈ కండ బండరాయిలా తయారైంది. జైల్లో రాళ్ల బియ్యం తిని ఈ గుండె రాతి బండలా మారింది. ఈ కొండను ఢీకొన్నారో తలలు పగులుతాయి. ఏం బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అధికారాన్ని ఐశ్వర్యవంతులకు తాకట్టు పెట్టి లంచాలతో రంగు మారిన రక్తం నీది. అందుకే నీకు ప్రాణం మీద తీపి ఎక్కువగా ఉంటుంది. కానీ నేను నాకంటూ ఎవరూ లేనివాణ్ణి, ఎంతకైనా తెగించిన వాణ్ణి. నేరం చేసిన మనుషుల్ని వీధుల్లో వదిలేసి అఘాయిత్యాన్ని ఆపిన నన్ను అరెస్ట్ చేస్తే అగ్ని పర్వతమై రగిలిపోతాను. ఈ స్టేషనే నీకు సజీవ సమాధి చేస్తాను. ఇప్పుడు చెప్పు, నన్ను సెల్లో పెడతావా, లాఠీలతో కొట్టిస్తావా, లేక సగౌరవంగా పంపిస్తావా? ఇక నువ్వు వెళ్ళొచ్చు. బతక నేర్చిన వాడివి. వస్తా. చూడు ఇన్స్పెక్టర్, ఆ పిల్ల మీద దౌర్జన్యం చేసిన గుండాలను మాత్రమే తన్నాను. నా మీదకు నిన్ను ఉసుగొలిపిన వాళ్లను టైం చూసుకుని తంతానని చెప్పు. మీ అసలు పేరేమిటి సార్? భగవాన్. భగవాన్ అంటే దేవుడా సార్? ఆపదలో ఉన్న వాళ్ళకి. అరుగు అన్నయ్య వచ్చేశారు. ఆశీర్వదించు అన్నయ్య. నిండు సుమంగళిగా 100 ఏళ్ళు వర్తిల్లమ్మా. బాబు, నువ్వెవరో కానీ సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డ పెళ్లి జరిపించావు. నీ రుణం ఈ జన్మలో వద్దు మాస్టర్. నా చేత అక్షరాలను దిద్దించిన ఈ చేతులతో, నాకు ఆసరా కల్పించిన చేతులతో నాకు నమస్కరించవద్దు. బాబు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? రక్తం పంచిన నా తల్లి తన తప్పు దాచడం కోసం నన్ను అనాథను చేసి విసిరిపారేస్తే మీ ఆశ్రమంలో కళ్ళు తెరిచిన వాణ్ణి. ఈ లోకంలో అనేక మంది అనాథలు ఉన్నారు. కానీ ఏ అనాథకు లేని ప్రత్యేక అర్హత నాకుంది మాస్టారు. ఆ అర్హతే నా మనస్సు మీద, శరీరం మీద చెరగని ముద్ర వేసింది. నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు?
బాబు భగవాన్ నువ్వా? అవును మాస్టారు, భగవాన్ని. మీరు పేరు పెట్టిన భగవాన్ని. కానీ లోకం నన్ను అలా పిలవలేదు మాస్టారు. ఏ పాపం ఎరిగిన పసి వయసులో సాటి విద్యార్థులు పతిత బిడ్డ అని నన్ను గేలి చేస్తుంటే నా మనస్సు నలిగిపోయింది మాస్టారు. ఏంట్రా కూసా? ఏమిట్రా నువ్వు పతిత బిడ్డవు కాదా? కాకపోతే ఇదేమిట్రా? ఇదిగో, ఈ పేరు చదవండిరా. పతిత బిడ్డ. పతిత బిడ్డ. పతిత బిడ్డ. బాబు భగవాన్ ఎంత అనర్థం జరిగిందిరా. అలా చిన్నతనంలోనే మీకు దూరం అయి జైలుకు వెళ్ళాను. పోస్టల్ స్కూల్ నుంచి జైలుకి, జైలు నుంచి వీధుల్లోకి అనంతయానం చేసిన నేను నిత్యం మోసాలతో అన్యాయాలతో నిండిన ఈ సంఘం జైలు కంటే ఘోరంగా ఉందని తెలుసుకున్నాను మాస్టారు. అంతేకాదు బాబు, ఇక్కడ మా జీవితాలకు రక్షణ లేకుండా పోయి మేమందరం అనాథమైపోయాం. కాకూడదు మాస్టారు. తల్లి తండ్రి లేక బిడ్డ అనాథ కావచ్చు, కానీ నీతి న్యాయం లేక ఊరు అనాథ కాకూడదు. శిథిలమైపోయిన ఆ ఇంటిని ప్రజాదేవాలయంగా మారుస్తాను. దేవుడికి ప్రతిరూపమైన ఈ జయగంటను ఆ ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాను. మీలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం కలిగినా, ఏ రాక్షసులు అన్యాయం తలపెట్టినా ఈ గంట కొట్టండి. ఆ ప్రతిధ్వని నేనెక్కడున్నా నాకు వినిపిస్తుంది, నన్ను ఇక్కడికి రప్పిస్తుంది. ఈ క్షణం నుంచి ఈ ఘంటానాదమే బాధాశ్రుతుల పాలిటి అభయహస్తమై నిలుస్తుంది. ఇది మోగితే ధర్మం మేలుకున్నట్లే. మాడగా మంత్రమేస్తావు ఏ మాయ చేస్తావయ్యో తినబోతూ రుచులేలా